మేము వచ్చేసి మెక్సికో రిసార్ట్లో 7 days ఉన్నాం అనమాట. యాక్చువల్లీ 1 day ఫ్లైట్ డిలే అయింది కాబట్టి అది 6 days కౌంట్. సో మార్నింగ్ మా పిల్లలైతే ఫుల్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అనమాట. బికాస్ ఆఫ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి రిసార్ట్లోనే. అండ్ రిసార్ట్లో 7 days మనకి బోరింగ్ అనిపిస్తే యూజువల్గా బోరింగ్ ఉండదు. 4-5 days బాగానే ఉంటుంది. 1 day బయటకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ చాలా ఫ్రంట్ డెస్క్లో ప్యాకేజెస్ ఉంటాయి అనమాట బయట చూడాల్సినవి. బట్ పిల్లలతో ఛాన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయి అనమాట. మార్నింగ్ 6 వెహికల్ స్టార్ట్ అయిపోతే అవన్నీ ఎక్స్ట్రా అనమాట. లైక్ $200 per person అలా ఉంటాయి అనమాట. నైట్ ఎప్పుడో వస్తాము. బట్ పూల్లో ఎవ్రీ డే చేంజ్ చేస్తే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. లైక్ సో ఇలా మ్యూజిక్ రిక్వెస్ట్, జుంబా, ఏరోబిక్స్, లైన్ డాన్సెస్, ఇంకా వాళ్ళ గేమ్స్, రిసార్ట్లో ఫేమస్ అయిన గేమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. రెడీ అన్యా? యూ క్యాన్. ఇక్కడమ్మా కిడ్స్ దానికి వెళ్దారండి. అది కిడ్స్ కాదు కదా, ఇది కిడ్స్. ఇల్లరా, అది హైట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ స్టార్ట్ చేయండి. మీరు ఎంతవరకు వెళ్ళగలరో అంతవరకు వెళ్ళండి. బ్యాగ్ ఇక్కడ తెచ్చేసి కమ్ స్టార్ట్. డాడీ కూడా వస్తారు. నా రబ్బర్ బ్యాండ్ ఇవ్వా? చెప్పాను కదా, నా ఎయిర్ తగిడిచిపోద్ది. ఇక్కడే పైకి వెళ్ళాలి కదా, పైన అక్కడ టీవీ దగ్గర ఉంది. మెక్సికో టెంపరేచర్ కొంచెం హాట్గానే ఉంటుంది అనమాట. 35+ ఉండేది. సో మేము ఏం చేసామంటే మార్నింగ్ 7 ఆ టైం అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం అనమాట స్విమ్మింగ్కి. లైక్ ఇలా పూల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ ఇచ్చేదాన్ని అనమాట పిల్లలకి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టూ మచ్ హాట్గా ఉండేదన్నమాట. సో ఇక్కడ పూల్లోనే అవి డ్రింక్స్ అవన్నీ కూడా ఉంటుంది. యాక్చువల్గా మేము వెళ్ళింది ఏంటంటే 10 years ఆఫ్ యానివర్సరీ అనమాట. మా పెళ్ళి 10 years అవుతుంది. సో మా హస్బెండ్ అయితే ఇలా డెకరేట్ చేయించారు. ముందే మనం రిసార్ట్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు అడుగుతారన్నమాట ఏమైనా అకేషన్ ఉందా అని. సరే అయితే చెప్పండి, నువ్వు అన్నయ్య చెప్తారా? చెప్పండి. థ్యాంక్ యూ. సో రిసార్ట్ బుకింగ్ అప్పుడే మనం ఎంటర్ చేస్తాం కాబట్టి మనం వెళ్ళిన రెస్టారెంట్లో వాళ్ళ డేట్ అండ్ రూమ్ నెంబర్ అండ్ మన పేర్లు చూసి వాళ్ళే ఇలా అరేంజ్ చేస్తారనమాట. కొంచెం కేక్ కటింగ్ లాగా కానీ లైక్ ఆర్ కైండ్ ఆఫ్ ఏ సర్ప్రైజ్ లాగా ఇలా పెడతారు. ఇది కాకుండా మాకు మార్నింగ్ బుఫే బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా మాకు ఈ సర్ప్రైజ్ వచ్చింది. సో కైండ్ ఆఫ్ ఏ ప్యాన్ కేక్స్ మీద అండ్ ప్లేట్ మీద అలా హ్యాపీ యానివర్సరీ అని రాసి. సో మా యానివర్సరీ అయిన 2 daysకి మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో అన్ని దగ్గర మాకు. ఇది యాక్చువల్గా నేను చెప్పి ప్లాన్ చేయించాను అనమాట, మా హస్బెండ్కి తెలీదు. హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. Happy birthday. Thank you. సో వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ తెమ్మని, బట్ అది లేట్ అవుతుందని చెప్పి నేను ముందు ఇది కొంచెం తెచ్చేసాను అనమాట. వాళ్ళకి పిల్లలు ఆగట్లేదు, సెలబ్రేట్ చేయాలి అంటున్నారని. డాడీ బాగుంటుంది స్వీట్. హ్యాపీ బర్త్డే బేబీ. అలాగే ఎత్తుకోవాలా నిన్ను? ఎందుకు? ఆ వాటర్ బాటిల్ అని ఇవ్వచ్చు కదే. వాటర్ బాటిల్ ఇస్తావా నాకు? నో. సండేయా? మనకి సాటర్డే వరకే కదా ఉండేది.
ఆ రోజు సండే ఓపిక లేక మనం రాలేదు. ఆ రోజు రీచ్ అయింది సండే, ఇంకేమొస్తాం ఐస్ క్రీమ్ అంతా తీసేస్తున్నారు. సర్కస్ అయిపోయింది, సైలెంట్ పార్టీ అయిపోయింది. ఈరోజు ఇది ఫౌండర్స్ ఐడల్ అదే అయిపోయింది. చాలా అమ్మ, ఇంకా ఇంకా చాలా. మా డాడీకి పెయిన్ వస్తుంది. చిట్లు దిగి. ఇంకా హ్యాపీ హ్యాపీ. నీ 2 బాటిల్స్ ఓకేగా. నువ్వు హ్యాపీయా కాదా? డాడీ అలా ఎత్తుకున్నారు నీకు. ఓకే కమ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా కిడ్స్ని ఎంగేజ్ చేసే యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. మనం మార్నింగ్ 8 o'clockకి రిజిస్టర్ చేయాలి. ఎన్ని అవర్స్ ఉంచుతాము, ఏమేమి యాక్టివిటీస్ కావాలి, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళు మనకి లిస్ట్ ఇస్తారనమాట. సో మేమైతే ఒక 1 డేని రిజిస్టర్ చేసాం వాళ్ళని. రిమైనింగ్ డేస్ ఏంటంటే పక్కనే ఉంటాయి అనమాట. కిడ్స్ పూల్ అండ్ మన కపుల్వి లైక్ ఇలా వాలీబాల్ ఇవన్నీ ఆడుకునేవి, అడల్ట్స్వి కూడా పక్కనే ఉంటాయి అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే వాలీబాల్ ఆడుతున్నారు, అక్కడేమో పిల్లలేమో జస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇలా ఉంది కదా అని చెప్పి మేము ఎక్కువగా రిజిస్టర్ చేయలేదు, 1 డేనే రిజిస్టర్ చేసాము. సో ఆ రిజిస్టర్ చేసిన డే నేను అసలు వాళ్ళది వీడియో తీయలేదనమాట. ఇది కాకుండా కిడ్స్ జోన్ అని సపరేట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే ఎక్కువ డెప్త్ ఉండదు అనమాట అది. అండ్ లాట్ ఆఫ్ లైక్ వాళ్ళకి వాటర్ స్లైడ్ లాగా ఇంకొక 2 ఉన్నాయన్నమాట ఇలాంటివి కిడ్ జోన్స్. సో అలాంటి వాటిల్లో కూడా వెళ్ళి ఆడుకోవచ్చు వాళ్ళు, వదిలేస్తే. పక్కనే ఉంటుంది ఇది కూడా అంతే, జస్ట్ మన పెద్దవాళ్ళ పూల్కి దాని పక్కనే ఉందన్నమాట. బట్ మేము వదలలేదు, ఉన్నాము. సో 2 hours అక్కడ, 2 hours ఇక్కడ, 2 hours ఇక్కడ. ఎందుకంటే ఫుడ్ కూడా మనకి వాళ్ళు సప్లై చేస్తూనే ఉంటారు, డ్రింక్స్ కూడా పూల్లోనే ఉంటాయి. సో ఎక్కడికి బయటకు రావాల్సిన పని లేదు. మనం పూల్ ఎంచుకుంటే అక్కడే ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. లైక్ రౌండ్ ద రిసార్ట్ ఏదో ఒకటి తినడానికి దొరుకుతూనే ఉన్నాయన్నమాట, డ్రింక్ తాగడానికి. అండ్ ఇవేమీ కాకపోతే మనం అట్లీస్ట్ బీచ్కి వెళ్ళి ఆ సీ దగ్గర కూడా ఇలా ఆడుకోవచ్చు అనమాట. లైఫ్ గార్డ్స్ ఉంటారనమాట. అప్ టు సర్టెన్ వరకే వెళ్ళాలి అని చెప్పి ఆ లైన్ ఉంటుందన్నమాట. ఆ లైన్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. బికాజ్ వేవ్స్ ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి పెద్దగా వేవ్స్ లేవు. మేము 7 days అబ్జర్వ్ చేసాం కదా, పెద్దగా వేవ్స్ ఏం లేవు. సో ఇలా పిల్లలకి అయితే మాత్రం ఇలా శాండ్లో ఆడుకోవచ్చు, బీచ్ దగ్గర, సీ దగ్గర. ఇఫ్ లైక్ పూల్ ఈస్ గెటింగ్ బోర్డ్ అనుకుంటే ఇలా సీ దగ్గర కూడా వెళ్ళి ఆడుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎవ్రీ డే ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుందన్నమాట. లైక్ సర్కస్ అని కానీ, లైక్ షోస్ కానీ, చాలా కెసినో ఉంటుంది, చాలా 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 యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అనమాట ఎవ్రీ నైట్. అండ్ ఇది కాకుండా ఎవ్రీ డే కూడా డిఫరెంట్ రెస్టారెంట్స్ ట్రై చేయొచ్చు. రిసార్ట్లోనే, ఈ ఒక్క రిసార్ట్లోనే 9 రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. సో మేము ఎవ్రీడే నైట్ రిసార్ట్లోనే ఈ యాక్టివిటీస్కి ప్లస్ డిన్నర్కి వేరే రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం అనమాట. మార్నింగ్ బుఫేకి వెళ్ళేవాళ్ళం జనరల్గా, ఎందుకంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటే పిల్లలకి ఒకటి కాకపోయినా ఒకటి నచ్చుతుంది అని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే ఇలా డిన్నర్ అయిపోయిన తర్వాత వాక్కి వెళ్తూ ఇలా నైట్ ఇది 9 to 10, 10 to 11 అలా ఉంటాయి అనమాట. ఇది ఫ్రీ, రిసార్ట్లో యాక్టివిటీస్ అన్నీ కూడా ఫ్రీయే అనమాట. సో ఇలా ఈ యాక్టివిటీస్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. మిడ్ నైట్ కాదు అంటే లైక్ 9 to 11 ఆ టైం వరకు ఉండేవన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఇలా ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఏరోబిక్స్ ఉంటుంది, జుంబా ఉంటుంది. సో డిపెండ్స్ అనమాట. మనం ఏ టైంకి వెళ్ళినా కూడా పూల్లో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది అనమాట. లైక్ గేమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేమిద్దరం, నేను మా హస్బెండ్ చేసిన గేమ్స్ చాలా ఉన్నాయి, బట్ మేమైతే రికార్డింగ్ చేయలేదన్నమాట. ఎవరు వేరే వాళ్ళని అడగలేం కదా అంతే వీడియో పట్టుకోమని, సెల్ పట్టుకొని వీడియో తీయమని. సో కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. Okay, ahora sí.
ఒకరు ఇద్దరు ఏ రిసార్ట్ అండి, రిసార్ట్ నేమ్ చెప్పండి అని అడిగారు కదా, ఇది రిసార్ట్ అనమాట. ఇక్కడ నేను నేమ్ కూడా చూపిస్తాను. యూజువల్గా మనం తిరిగే వెకేషన్స్కి వెళ్తే ఏంటంటే పిల్లలతో ఎక్కువ టైర్డ్ అయిపోతాం అనమాట. సో ఇలాంటివి ఏంటంటే మనము టైర్డ్ అవ్వం, వాళ్ళు టైర్డ్ అవ్వరు, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి మంచిగా రిఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. ఎక్కువగా వాళ్ళని చూసుకోవాలనే టెన్షన్ ఉండదు. లైక్ బికాస్ దే హ్యావ్ లైక్ కదా కిడ్స్ కేర్ టేకర్స్ కూడా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ దెమ్ గెట్ రిజిస్టర్డ్ విత్ కేర్ టేకర్స్ అండ్ పూల్ యాక్టివిటీస్, సో మెనీ. Good prices. This is the Mexican Gucci bag. It's a Mexican shoot? Mexican Gucci. Oh, okay. The legs are behind you. Right there. Mexican bag center. ఎంత? How much? Not too much, that one $60. $60? 60. Mexican $60? Yes. No, $60 American dollars. 60 USD dollars. రోజు కాదు, వన్ డే అయితే ఇలా స్టాల్స్ కూడా చూసాం అనమాట. బట్ సూపర్ కాస్ట్లీ అనమాట. అన్ని యూఎస్డి, అక్కడ లైక్ అమెరికన్ డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ మెక్సికన్ డాలర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకేం కరెన్సీ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ యూఎస్ అండ్ మెక్సికో అనమాట. మెక్సికన్ డాలర్స్ చాలా 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 టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. అందుకే పెద్దగా జనాలు కూడా లేరనమాట కొనేవాళ్ళు. జస్ట్ చూడడానికి అయితే లైట్ వ్యూ అండ్ నైట్ ఇలా జస్ట్ తిరగడానికి అయితే బాగుంది. వన్ డే అయితే ఇలా చూసాము. యూజువల్గా ఇలాంటివి బయట దొరకడం కష్టమేనేమో, బట్ లైక్ మరీ నచ్చితే ఇంకా దొరకదు అంటే తప్ప కొనొచ్చు, లేకపోతే అంతగా అవసరం లేదు. టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. నాకు అనిపించింది కాస్ట్లీ అని. అన్యా, నువ్వు ఎక్కడున్నావు? క్యాన్కెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేం చేస్తున్నావు? ఏంటి? స్విమ్మింగ్ ఆడావు. ఇంకేం చేసావు? అదే ఆడుకున్నావు. ఇంకేం చేసావు? డ్రాయింగ్. ఇంకా తిన్నావా? వాటర్ తాగావు. ఇంకా ఏం తిన్నావు? పిజ్జా. ఇంకా పైనాపిల్. ఇంకా వాటర్ మిలన్. ఇంకా నీ ఫ్రూట్స్ అంటే చాలు కదా, ఫ్రూట్స్తోనే బతుకుతావు కదా. పప్పయ్య. ఇంకా ఫ్రూట్సే తింటుంది 2 రోజుల నుంచి. ఏ చెత్తపిల్ల, చి 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 పిల్ల నువ్వే, నే చెత్తపిల్లవి. ఆ చెత్త అంతా నోట్లో పెట్టుకుంటే నిద్ర వస్తుంది కదా, పడుకోవచ్చు కదా. ఎవరు కిడ్డు? నేను కిడ్డు అయితే నువ్వేంటి? నైట్ ఎలా పడ్డావనమ్మా? ఇక్కడి నుంచి ఇలా కింద పడ్డావు. పిల్లో పెట్టినా కూడా పిల్లో మీద నుంచి మరి పడ్డావే. మాకు ఎలాగైపోయిందో చూడు, బ్లాక్గా. అయినా ఆడలేదు, నైట్ పడినా కూడా లేసి వచ్చింది. నేను పడిపోయిన మమ్మీ అని ఆడవలేదు. పడిపోయావు, నేను చూసేటప్పటికి అన్నావు. నేను తీసుకొని ఎత్తుకుంటే హక్ చేసుకుంటే ఆడవలేదు నువ్వు. మమ్మీ హక్ చేసుకుంటే నువ్వు ఆడవా? అదే కళ్ళు చూడాలకు నిద్ర వచ్చేస్తుంది. పడుకో నువ్వు అనియా, పడుకో. పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ మనం స్విమ్మింగ్కి వెళ్తాం. ఏ స్విమ్మింగ్? మార్నింగ్ స్విమ్మింగ్ చేసావు కదా, అది కాకుండా ఇంకోటి సీ దగ్గరికి వెళ్దాము. బీచ్, సీ అన్నిటి దగ్గర తీసుకెళ్తా.
సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ కూడా అలానే ఎంజాయ్ చేసాం, 11 వరకు ఎంజాయ్ చేసాం. బట్ ఆఫ్టర్నూన్ అయితే మాత్రం మంచి గుడ్ స్లీప్ అయితే మాత్రం తీసుకున్నాం, బికాజ్ బయట చాలా టూ మచ్ ఎండ్ ఉండేదన్నమాట. సో వాళ్ళ పిల్లల్ని టైర్డ్ అయిపోకుండా చూసుకున్నాం అనమాట. సో దట్స్ ఇట్.